యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చదవండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. రక్షణమును పడయగోరు వారును నన్ను వెదకువారును నా పలుకులు ఆలింపుడు. మీరు ఏ రాతి నుండి పగలగొట్టి తీయబడితిరో, ఏ గని నుండి తొలుపబడితిరో ఊహింపుడు. మీ తండ్రి అయిన అబ్రహామును, మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు. నేను అతనిని పిలిచినప్పుడు అతడు ఒంటిగాడు, కాని నేను అతనిని దీవించి అతనికి సంతానము నొసగితిని. ఆమేన్. ఈ వాక్యాలను చదవబడిన ఈ 2 వాక్యాలను బట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటి అంటే ఒంటరితనము లేదా ఒంటరివాడు ఎవరు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటలో మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే ఒంటరి అనే పదానికి ఆ మాటకు అర్థం మనం తెలుసుకోగలుగుతాం. చూడండి, 1వ వచనాన్ని, నీతిని అనుసరించు వారును నన్ను వెదకు వారును నా పలుకులు ఆలింపుడు. ఇదంతా కూడా మనతో మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. దేవుడు మనకు తెలియజేస్తున్న దైవ వాక్కు అన్నమాట. మనం నీతిని అనుసరించే వారము అనగా దేవుణ్ణి తెలుసుకున్న వారం. మన దేవుడు నీతి గల దేవుడు. ఆయనను వెదకు వారము. అనుక్షణము కూడా మనము ఆయనను ఎక్కడ మర్చిపోతామో లేదా ఆయనను మనం ఎక్కడైతే సైతాను శోధంలో పడి విడిచిపెడతామో అని అనుక్షణము కూడా ఆయనను మన మదిలోనే ఉంచుకొని మనం గుర్తు చేసుకుంటూ మనం వెదుకు వారము. ప్రతి విశ్వాసి చేసే పని అదే అన్నమాట. దేవుడు మన గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నా పలుకులు ఆలింపుడు. ఏమంటున్నాడు దేవుడు? నీతిని అనుసరించు వారును నన్ను వెదకు వారును నా పలుకులు ఆలింపుడు అనగా నేను చెప్పబో మాటలను మీరు వినండి అంటున్నాడన్నమాట యెషయా ప్రవక్త ద్వారా. అలనాడు కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాకుండా లోకాంతము వరకు దైవ మార్గంలో నడుచు ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న మాటలన్నమాట ఇవి. ఏ రాతి నుండి చెక్కబడితిరో, ఏ గవిరి నుండి తొలవబడితిరో ఊహింపుడు. ఏమంటున్నాడు దేవుడు అంటే, మీరు ఏ రాతి నుండి అయినా చెక్కబడిన శిలలా ఆలోచించండి, లేదా గరివి అనగా ఊబిగుంట నుండి మీరు తీయబడి తొలవబడితిరా. మిమ్ములను సృష్టించినది నేను కాదా? స్వయముగా నా చేతులతో భూమి నుండి మట్టిని తీర్చి నా ఆకారములో మిమ్ములను మలచి మీ యొక్క నాసికా రంధ్రాలలో నా ఊపిరిని ఊది నా ఆత్మను ప్రసాదించిన వాడను నేను కానా. చూడండి, చక్కటి వాక్యాలన్నమాట ఇవి. మనం అర్థం చేసుకోగలగాలి. ఏమంటున్నాడు? నన్ను విశ్వసించు వారులారా, నన్ను వెదకు వారులారా, నన్ను వెంబడించు వారులారా, మిమ్ములను సృష్టించినది సృష్టి విధానం ఏంటో తెలుసుకొనండి. మీరు ఒక రాత్రి నుండి తొలవబడిన వారు కారు. మీరు ఒక ఊబి గుంటలో నుండి తీయబడిన వారు కారు. స్వయముగా నేను మిమ్ములను మలిచాను, నా ప్రాణ వాయువును మీకిచ్చాను. అంటే ఈ వాక్యాలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన మాటలను మనం ఆలకించగలగాలి. ప్రియ సోదరులారా, 2వ వచనం చూడండి. మీ తండ్రి అయిన అబ్రహామును, మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు. ఏమంటున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహామును మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ మనస్సులోకి తెచ్చుకోండి. మీరు కాసేపు ఆలోచించండి. ఏమని ఆలోచించమంటున్నాడు? నేను అతనిని పిలిచినప్పుడు అతడు ఒంటరి అయి ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు. అబ్రహాముకి ఎవరు లేరా అంటే చాలా మంది ఉన్నారు. బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈరోజు మనమైతే ఈ సంఘంలో, ఈ సొసైటీలో ఎలా ఉన్నామో ఆ రోజుల్లో అబ్రహాము కూడా అలానే ఉన్నాడు. కానీ అబ్రహాముని ఒంటరి వాడు అంటున్నాడు దేవుడు.
ఎందుకంటున్నాడు ఒంటరివాడని? దేవుడు ఈరోజు మనలను కూడా, మనకు అందరూ ఉన్నా, మనకు ఆస్తిపాస్తులున్నా, అన్ని ఉన్నా, ఏ లోటు లేకుండా మనం జీవించినా, మరి దేవుడు అబ్రహాముని ఒంటరివాడు అనినట్లుగా ఈరోజు మనల్ని అంటూ ఉన్నాడా? అసలు ఒంటరివాడంటే ఏంటి? అబ్రహాం ఏం ఒంటరిగా లేడే, చాలా సంపన్నుడు. దేవుని పిలుపు అందుకోక మునుపు కూడా తానందరిలో కలిసి జీవించిన వాడు అబ్రహాము. మరి అలాంటి వ్యక్తిని ఎందుకంటున్నాడు ఒంటరివాడని? ఆ ఒంటరి వాడిని నేను ఎన్నుకొన్నాను, అతడు ఒంటరే ఉన్నాడు, కాని నేను అతనిని దీవించి అతనిని పెక్కుమంది అగునట్టు చేసి తిని. అమ్మ, మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. దేవుడు అబ్రహామును ఎందుకు ఒంటరివాడు అని అన్నాడు? చెప్పగలరు ఎవరన్నా? సంతానం లేదని. విగ్రహాన్ని పూజించే వారి నుండి దూరం తీసుకొచ్చారు. ఈ మాటకు అర్థం ఏంటంటే, తనను ఎరగని వారు ఎవరైనా సరే ఒంటరి వారే. తనను ఎరగని వారు, తనను తెలుసుకునని వారు. మనకి ఎన్నన్నా ఉండొచ్చు, ఈ లోకంలో ఎంత సంపదన ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నన్ను ఎరగనివాడు ఎవడైనాను సరే ఒంటరివాడే. అబ్రహామును ఎన్నుకొన్నాడు, అబ్రహాముకు తన స్వరాన్ని అందించాడు. చూడండి ప్రియ సోదరులారా, అన్య దేవతలను ఆరాధించి అన్య దేవతా విగ్రహాలను విక్రయించే అబ్రహాము కేవలము ఒక స్వరాన్ని ఆలకించాడు. దేవుని గురించి తెలియదు అప్పటి వరకు ఎవరికి కూడాను. కానీ అబ్రహాముని ఎన్నుకున్నాడు. దేవుని దృష్టిలో తన గురించి తెలియని వారు ఎవరైనా సరే ఒంటరి వారు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అతనిని ఎన్నుకొని అతనిని దీవించి పెక్కుమంది అగునట్లు చేసి తిని అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ప్రియ సోదరులారా, స్వయముగా అబ్రహాము దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఈరోజు మనము దేవుని ఎన్నుకొని ఆరాధిస్తూ పూజిస్తూ ఎనలేని మేలులు పొందుతూ ఉన్నాం. చాలా తేడా ఉంది అబ్రహాముకి మనకి. స్వయముగా ప్రేమించి అబ్రహాముని ఎన్నుకున్న దేవుడు అబ్రహామునకు సంతాన భాగ్యం ఇవ్వలేదు చాలా సంవత్సరాల వరకును కూడాను. అంతగా ప్రేమించిన అబ్రహామునకు, అంత గొప్ప విశ్వాసి, దేవుడు ఎక్కడికి నడుమన్నా నడిచాడు అబ్రహాము. ఏం ఆలోచించలేదు, కేవలం స్వరము మాత్రమే విని ఎన్నో కష్టాలు అనుభవించాడు అబ్రహాము. తాను వెళ్తున్న సమయంలో పలాని దేశానికి లేదా పలాని ప్రాంతానికి వెళ్ళు అబ్రహాము అంటే క్షణం మాత్రము కూడా ఆలోచించకుండా దేవుని వాక్కును తూచా తప్పకుండా ఆచరించి పాటించాడు అబ్రహాము. అంతగా ప్రేమించిన అబ్రహామునకు మరి సంతాన భాగ్యం ఎందుకు ఇవ్వలేదు దేవుడు? దానికి ఒకే ఒకటి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నిరీక్షణలో మాత్రమే రక్షణ ఉంటుంది. నిరీక్షణ గల ప్రార్థనలో మనం అనుకోలేని, ఊహించలేని బహుమతులు దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని అబ్రహాము జీవితం యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, అబ్రహాం యొక్క నిరీక్షణను బట్టి, అబ్రహాము దేవుని స్వరాన్ని వినిన విధానాన్ని బట్టి ప్రియ సోదరులారా మనం అర్థం చేసుకోగలగాలి. ఈ రోజుల్లో చాలా మందికి వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి, ప్రార్థించిన తోడనే జరగాలి. ప్రభువా, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాను, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నాకంటే ముందు నిన్ను నమ్ముకున్న అన్యులు వారు ప్రార్థించగానే వారికి ఎన్నో అద్భుతాలు చేస్తున్నావయ్యా అని ప్రశ్నించే సందర్భాలు కూడా ఉండి ఉండవచ్చు సోదరులారా. చదవండి అమ్మా, 6వ వచనం మరియు 7వ వచనం అదే అధ్యాయంలోది. కన్నులెత్తి ఆకాశమును పరీక్షింపుడు, భూమిని పరిశీలింపుడు. ఆకాశము
పొగవలే అదృశ్యమగును. భూమి జీర్ణ వస్త్రము వలె చినిగిపోవును. దాని మీద నరులెల్లరును దోమల వలె చత్తురు. కాని నా రక్షణము కలకాలము నిలుచును. నా విజయమునకు అంతముండదు. న్యాయము నెరిగిన వారలారా, నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా వినుడు. జనులు మిమ్ము నిందించి అవమానించినను మీరు భయపడనక్కరలేదు. ఆమేన్. చాలా చక్కటి వాక్యాలమ్మా ఇవి. మనం ఎప్పుడైతే దేవుని ప్రశ్నిస్తామో, మనం చేసే ప్రార్థనలో దేవుడు మనకు ఆలస్యం చేస్తూ ఉన్నాడని మనం ఎప్పుడైతే విసుగు చెందుతామో, ఎప్పుడైతే అవిశ్వాసం వైపు మన అడుగులు పడుతూ ఉంటాయో, విశ్వాసమును పరీక్షింపుము. చాలా మందిని మనం అనుకుంటాం విశ్వాస జీవితాన్ని జీవిస్తాము, ఎంతో విశ్వాసంగా ఉంటాము. కొన్ని శోధనల వల్ల, కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల మనము ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ విశ్వాసాన్ని కోల్పోవు సమయంలో ఒక్కసారి ఆకాశాన్ని చూడుము, పరీక్షింపుము. ఆకాశాన్ని చూసి పరీక్షింపుము. రెండవదిగా భూమిని పరిశీలింపుము. ఎందుకంటున్నాడు ఈ మాటలు దేవుడు అంటే, ఈ సృష్టినంతా చేసిన వాడను నేనే. ఈ సృష్టిలో ఏమి జరుగుతున్నదంతా నాకు తెలియను. నా కంటికి సుస్పష్టముగా కనబడుతూ ఉంది. నీవెలా అనుకుంటున్నావు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో దేవుడు అని? అవిశ్వాసిగా ఎలా మారుతున్నావు? ఒక్కసారి నేను చేసిన ఈ సృష్టిని చూడుము, పరీక్షింపుము. అణువణువున నీ కంటికి కనబడినంతగా ఎంతైతే కనబడుతుందో ఒకసారి పరీక్షించి చూడు భూమిని, ఆకాశాన్ని. నేను ఎంత ఘనుడనో నీకు తెలుస్తూ ఉంది. భూమి ఆకాశములను సృష్టించిన నేను, నిన్ను సృష్టించిన నేను నీ ప్రార్థన ఆలకింపకుంటినా అని అడుగుతున్నాడు దేవుడు. ఒక రోజు వస్తూ ఉంది, ఒక రోజు అనేది వస్తూ ఉంది. ఇక్కడ లోకాంతం గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాశము పొగవలే అదృశ్యమగును, భూమి జీర్ణ వస్త్రము వలె పాతబడిపోవును, దాని మీద నరులెల్లరును దోమల వలె చెప్తురు. తనను ఎరగని వారు, వీరందరూ కూడా ఒంటరి వారన్నమాట. ఈరోజు ఈ లోకపరంగా మనం చూసుకున్నట్లయితే ఎవరు లేని వారిని మనం ఒంటరి వారు అంటాం, లేదా అనాథలు అంటాం. మనకు అంతవరకే తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, వారు కాదు ఒంటరి వారు, నన్నెరగని వారు ఒంటరి వారు. మనకు ఒకటి పాత సామెత ఉంది, అందరికీ బాగా తెలిసిన సామెత ఏంటి అంటే, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటాం. మనం దేవుడే కాపాడాలి, వాళ్ళని కాపాడితే అంటాం. ఏమా ఈ మాట మనం మాట్లాడతామా లేదా కొన్ని సందర్భాల్లో? చెప్పండి. అవును బ్రదర్. కానీ వారిని అనడం లేదు దేవుడు ఒంటరి వారని. ఒంటరి వారని ఎవరిని అంటున్నారంటే తనను ఎరగని వారిని. ఈ తనను ఎరగని వారు చివరికి వారికి పట్టే గతి ఎలా ఉంటుంది అంటే, నేను సృష్టించిన ఆకాశాన్ని నీవు చూస్తున్నావు కదా, అది పొగవలే అదృశ్యమగును. రెండవదిగా భూమి జీర్ణ వస్త్రం వలె పాతబడిపోవును, దాని మీద నరులెల్లరును దోమల వలె చెత్తరు. చూడండి, వినాశనం అనేది తనని ఎరగని వారికి జరిగే ఒంటరి వారు అంటాం కదా మనం. తనని ఎరగని ప్రతి ఒక్కరు కూడా ఒంటరి వారే అంటున్నాడు దేవుడు. వారికి పట్టే గతిని ఇక్కడ మనకి దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయనను మనం ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో వారికి అట్ట నా రక్షణ కలకాలము నిలుచును, నా నీతికి అంతముండదు. ఆయనను అంటి పెట్టుకుని ఉన్న వారికి ఆయన రక్షణ కలకాలం ఉంటుంది. ఆయన చేసే ప్రతి కార్యానికి అంతం అనేది ఉండదన్నమాట. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో మనందరితో పాటు. 7వ వచనం చూడండి. న్యాయము నెరిగిన వారలారా. న్యాయం అంటే ఏంటి? మంచి చెడులు తెలిసిన వారలారా. ఏది చేస్తే దేవుడికి విరుద్ధమైన కార్యం అవుతుంది, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని తెలిసిన వారలారా అంటే
ఒక మాటలో చెప్పాలంటే మనమందరం కూడా అన్నమాట. ఆయన నమ్మి విశ్వసిస్తున్న ప్రార్థిస్తున్న మనమందరం కూడా అన్నమాట. అంటున్నాడు దేవుడు, నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా. ప్రియ సోదరులారా, మనం దేవుని వాక్కుని చాలాసార్లు వింటూ ఉన్నాం. మన గ్రూప్లో కూడా ఎంతో మంది బిడ్డలు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం, జ్ఞానం మేరకు చాలా చక్కగా సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఎంతో చక్కగా మంచి మంచి దేవుని యొక్క వాక్కు సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. దేవుడు వారందరికీ అంత మంచి జ్ఞానాన్ని ఇచ్చి మనకు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారంటే, ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, ఆరాధన చేస్తూ ఉన్నారంటే, పాటలు పాడుతూ ఉన్నారంటే నిజముగా దేవుడు వారికి ఎంతో గొప్ప వరాన్ని ఇచ్చారని వారందరికీ మనం కృతజ్ఞతులమై ఉండాలి. విని ఆలకించి మర్చిపోవడం కాదు. ఇక్కడ వాక్యాన్ని మనం చూడాలి. ప్రతి వాక్యాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి. దేవుడికి అంత విశ్వాసం ఉంది మన పైన, అంత నమ్మకం ఉంది అన్నమాట. ఏమంటున్నాడు చూడండి, న్యాయమును ఎరిగిన వారలారా, నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా వినుడు. వినుడు అంటే మన వైపే దేవుడు తన వేలితో చూపిస్తూ మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జనులు మిమ్ము నిందించి అవమానించినను మీరు భయపడనక్కర్లేదు. ఎందుకు భయపడనక్కర్లేదు అంటున్నాడు? నేనున్నాను. నీ ఒంటరి వాడవు కావు, నీ ఒంటరి దానవు కావు. నిన్ను ఎంతమంది అవమానించినా కూడా నీవు బాధపడకు, భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీలోనే ఉన్నాను. చూడండి, దేవుడు ఎంత గొప్ప ధైర్యాన్ని, అభయాన్ని మనకిస్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనం ఆలకించాలి. కొంతమంది కొన్ని పరిస్థితుల ప్రకారము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఇది, నీవు భయపడకు. నిన్నెంతమంది అవమానించినను నిందించినను భయపడనక్కరలేదు. మానవుని ధైర్యం అనేది కొన్ని రోజుల వరకే ఉండొచ్చు, కానీ దేవుడు మనకిస్తే, నీవు భయపడనక్కరలేదు అనే ధైర్యాన్ని మనకిస్తే మనకి మన జీవిత కాలమంతా ఉంటుంది. అదొక్కటి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ప్రభు అంటున్నాడు, నీవు భయపడకు అని నాతోటే మాట్లాడుతున్నాడు. నాకు ఎన్ని అవమానాలు వచ్చినా సరే నేను భయపడను, నాలో నా దేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసం చాలమ్మా మనకి. చూడండమ్మా, విలాప గీతములు 3వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు చదవండి. విలాప గీతములు 31 మరియు 32వ వచనము. ప్రభువు నరులను శాశ్వతముగా పరితపింపడు. అతడు మనలను దుఃఖం పాలు చేసినప్పుడును మహాప్రేమతో మనలను కరుణించును. మనలను బాధించి చాలమ్మా, మనం ఎప్పుడైతే ఎదుటి వారి నుంచి అవమానాలు, నిందలు ఇలాంటి చాలా మంది జీవితాలలో రకరకాలుగా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కొందరికి కొన్నిసార్లు జీవితం మీద విరక్తి కలిగే సందర్భాలు కూడా ఉండొచ్చు. అంటున్నాడు ప్రభువు, నరులను శాశ్వతంగా విడిచిపెట్టడు దేవుడు. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రభా, ఈ రోజు నాకు కష్టం వచ్చింది అంటే నీవు నన్ను విడిచిపెట్టావని కాదు దానికి అర్థం. ఏమంటున్నాడు? ఆయన మనలను దుఃఖము పాలు చేసినప్పుడును మహాప్రేమతో మనలను కరుణించును. ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి మనం దుఃఖిస్తూ ఉండొచ్చు. ఎన్ని రోజులు నీ బాధలు అనుభవించాలి అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. ప్రభు అంటున్నాడు, నీవిన్ని బాధలు పడుతూ ఉన్నావంటే, ఇన్ని ఇబ్బందుల పాలవుతూ ఉన్నావంటే నేను నిన్ను మహాప్రేమతో కరుణిస్తున్నానని నీవు గుర్తుంచుకో అంటున్నాడు. దుఃఖములో ఓదార్పునిచ్చే మాటలు, ప్రభు మనల్ని ఓదార్స్తున్న మాటలు. మానవుని ఓదార్పు కొన్ని రోజులు మాత్రమే ఉండొచ్చు, కానీ
దేవుడు నీ కష్ట సమయాల్లో ఎప్పుడూ నిన్ను ఓదార్స్తూనే ఉంటాడు. దేవుడు స్వయముగా మనతో మాట్లాడుతున్న మాటలు ఈ ప్రియ సోదరులారా. మనం అందరము కూడా ఈ దేవుని యొక్క మాటలను అనగా వాక్కును నమ్మి విశ్వసించగలిగినప్పుడు దేవుని ఓదార్పును మనం చూడగలుగుతాం, దేవుని ప్రేమను మనం చూడగలుగుతాము. ఈ వాక్యాలు మనందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని, ఓదార్పును, ప్రేమను పంచుతూ ఉన్నాయని మనం అందరం కూడా వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరం కూడా నమ్మి విశ్వసించాలి. చూడండి అమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము 29 వచనము మరియు 30వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 నుండి 30వ వచనం వరకు చదవండి. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆమేన్. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారమ్మా చెప్పగలరా? యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో 29-30 వచనాలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఇప్పుడు చదివారు కదా మీరు, సువార్త కదా, చెప్పండి. స్వయముగా యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి, అంతే కదా? స్వయముగా మన రక్షకుడైన మన ప్రభు మాట్లాడే మాటలు ఒకసారి మనం విందాం. ఇప్పుడు నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు నాతో ఉన్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. ఈ వాక్యాలను చాలా జాగ్రత్తగా ఆలకించాలి. 29వ వచనాన్ని, యేసుక్రీస్తు ప్రభువును సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు మానవ రూపిగా మన మధ్యనకు పంపి ఉన్నాడు. మన మధ్యలో పంపిన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తండ్రి చిత్తాన్ని, తండ్రికి ప్రీతికరమగు అంటే తండ్రికి ఇష్టమైన పనులు మాత్రమే చేశాడు ప్రభు. అది మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడని మీకు మీరుగా అన్వయించుకోవాలి. ఈ వాక్యాన్ని మనం అందరం అన్వయించుకోగలగాలి. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈ లోకానికి నేను వచ్చినా కూడా ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నాతోనే ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు తనతో ఉన్నాడని మన రక్షకుడైన ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు మన కొరకు కొరడా దెబ్బలతో కొట్టబడి, ముళ్ళ కిరీటము పెట్టబడి, మోమ మీద ఉమివేయించబడి, ఎన్నో హింసలు పొంది, మన కొరకు మన పాపాలు పరిహారమగుటకు శిలువ మ్రాను పైన బలియాగము చేసి, శిలువలో నుండి చిందించిన రక్తముతో మనలను కడిగి, మనలను శుద్ధులను చేసి విరలించుకొని, పాపులమైన మనులను పరిశుద్ధుని చేయుటకు ప్రభు త్యాగం చేశాడు. దేవునికి ప్రీతికరమైన కార్యం అంటే ఇది. ఆ కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చాడు. ఎవరి గురించి అంటే మనందరి గురించి. నేను ఒంటరిగా లేను. నా దేవుడు, నా తండ్రి, నన్ను పంపిన తండ్రి నాతో ఉన్నాడు. కానీ ఈరోజు మన కొరకు ప్రభువు శిలువ బలియాగం చేసిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా? ఆయనకు ప్రీతికరముగా మనము జీవిస్తున్నామా? సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరునికి క్రీస్తు ప్రభు ప్రీతికరముగా జీవించినట్లు మన కొరకు ప్రాణత్యాగం చేసిన మన రక్షకుడైన క్రీస్తుకు ప్రీతికరముగా మనం జీవిస్తూ ఉన్నామా? అమ్మ, ఈ వాక్యం మీకు అర్థమవుతుందా తల్లి? చాలా అర్థం ఉందమ్మా ఇందులో. మీరు
తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి ఈ వాక్యాన్ని మళ్ళా మీరు చదువుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదే అడుగుతున్నాడు ఇప్పుడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు మనందరి వైపు చూస్తూ అడుగుతున్న మాట ఇది అన్నట్టు. ఈరోజు ఎవరికి వారుగా మనం ఆత్మ పరిశీలన చేసుకొని, నేను నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడైన నా క్రీస్తు ప్రభువునకు ప్రీతికరమైన కార్యాలు చేస్తూ నేను జీవిస్తున్నానా? ఎన్నిసార్లు ప్రశ్నించుకుంటారో మీ ఓపికమ్మా ఇది. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాడు కాబట్టి తాను ఒంటరిని కాను అన్నాడు క్రీస్తు ప్రభు అంటున్నాడు మనతో. మరి ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క కార్యాలను, ఆయన ప్రీతికరమైన కార్యాలను మనం నెరవేర్చకపోతే మనం ఒంటరి వారమా కామా? చెప్పండి అమ్మా. మాట్లాడాలి ఎవరన్నా ఒకరు. ఈ వాక్యాలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నేను ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతానో, నేను ఎప్పుడైతే అవిశ్వాసిగా జీవిస్తానో, నేను ఒంటరి వాడను, లేదా నేను ఒంటరి దానను. నీకు ఎక్కడ రక్షణ ఉండదు. రక్షణ కోల్పోతాము, రక్షణ వరాన్ని కోల్పోతాము. ఆ సిలువ, యేసుక్రీస్తు ప్రభు చేసిన సిలువ త్యాగాన్ని మనం కోల్పోతాము. ఆయన చిందించిన రక్తాన్ని మన పైన ప్రోక్షింపబడదని, ఆ రక్తం మన పైన ప్రోక్షింపబడదమ్మా. మనం పూర్తిగా సాతానుకు బానిసలమైపోతాం. ఇది నేను బెదిరించడానికి మిమ్మల్ని చెప్పడం లేదు, వాక్యపరంగానే మీకు తెలియజేస్తున్నానమ్మా. ఎవరు ఒంటరి వారు అనేది మన వాక్య భాగం. ఈరోజు దేవుణ్ణి ఎవరైతే మరుస్తారో, లేదా విడిచిపెడతారో, లేదా అవిశ్వాసంగా జీవిస్తారో, వారందరూ కూడా ఒంటరి వాడే అంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, సమయం మించిపోలేదు, మారు మనసు పొందండి. ప్రతిరోజు, ప్రతి అనుక్షణము కూడా మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు మారు మనసు పొందడానికి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇది మనము దేవునికి చెప్పవలసిన సమాధానం. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితాలలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, ప్రియ దైవ బిడ్డలారా, నేడే నీవు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నేను ఒంటరిని కాను, ఇదిగో నా హృదిలోనికి నీవు వేయించేసి రమ్ము. మనం ఎప్పుడైతే జ్ఞానస్నానం తీసుకున్నామో, పవిత్రాత్మ సర్వేశ్వరుని మనకి దేవుడు వరముగా ప్రసాదించాడు. మనం వరముగా పవిత్రాత్మ దేవుడిని పొందుకొని ఉన్నాం. నీవెప్పుడైతే విశ్వాసిగా మారుతావో, నీలో పవిత్రాత్మ దేవుడు వాస్తవమై ఉన్నాడు గమనిస్తావు ప్రియ సోదరి సోదరుడా. ఆ రోజు ప్రభు ఈ మాటలను చెబుతూ ఉంటే, ఈ విషయములను గురించి మాట్లాడుతూ ఉండగా అనేకులు క్రీస్తుని విశ్వసించిరి. వారికి అర్థమైంది, యేసు క్రీస్తు ప్రభువు చెప్పే ప్రతి మాట అర్థమైంది. కాబట్టి అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసులుగా మారారు. మరి ఈరోజు స్వయంగా దేవాది దేవుని మాటలు ఆలకిస్తున్న మనం ఒకవేళ అవిశ్వాసులుగా ఉన్నట్లయితే, స్వయముగా ప్రియ దైవ బిడ్డ, నీ గృహంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మి విశ్వసించు. అమ్మ, అర్థమవుతున్నాయా దేవుని మాటలు మీకు? చూడనమ్మా, వచ్చారా సార్? టైం వేస్ట్ కావద్దు. యోహాను సువార్త 16వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు చదువుకుందాం, ముగిద్దాం. సమయం కూడా అయిపోతుంది కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 30 నుండి 32వ వచనం వరకు చదవండి తల్లి. మీరు సర్వజ్ఞులకు ఒకరు మిమ్ము అడగనవసరము లేదనియు,
ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిది. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది. కాని నేను ఒంటరిగా లేను. ఏలైనా తండ్రి నాతో ఉన్నాడు. చాలా మీరు మీరు సర్వజ్ఞులు అనియు ఒకరు మేము అడగ అవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించింది. ఎవరు మాట్లాడుతున్నారు అంటే శిష్యులు మాట్లాడుతున్నారు అన్నమాట ఈ మాటలు. అంటే శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తును వెంబడించిన వారు, ఆయన అద్భుతాలను, మహిమలను, సూచక క్రియలను, సువార్తను వీటన్నిటిని కూడా కల్లార చూసిన వారు అన్నమాట వీరు. వారు అంటున్నారు, ప్రభువా మీరు దేవుడని మేము గ్రహించాము, అందుచే మీరు దేవుడి నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసిస్తున్నాము అంటున్నారు ప్రభుతో. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు నన్ను విశ్వసిస్తున్నారా? ప్రియ సోదరులారా, నేను చెప్పే ప్రతి వాక్యము దేవుని వాక్యం, దేవుడి మాట. ఇప్పుడు మీరందరూ ఈ మాటలు ఆలకించి విశ్వసిస్తున్నారా? దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. అప్పుడు అంటున్నాడు మళ్ళీ ప్రభు, ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లాచెదురై ఎవరింటికి వారు పారిపో గడియ వచ్చుచున్నది. అంటే దీనికి అర్థం ఏంటంటే, సాతాను శోధనలకు మనం బానిసవడం. ఈ లోక ఆశలు, సాధారణ శోధనలు అంటే ఏంటంటే లోక ఆశలు. వాక్యం విన్నంతసేపు ఎంతో శ్రద్ధగా వింటాము, తర్వాత ఈ లోకాశల్లో పడిపోతూ ఉంటాం. ఎదుటి వారికి ఉన్నది మనకు కావాలి, వారికి అది బాగుంది మనకు కావాలి అంటే ఇవన్నీ కూడా శోధనలు. వాక్యం విన్నంత వరకు చాలా బాగుంది అనిపిస్తుంది, ఎంతో విశ్వాసంగా జీవించాలనిపిస్తుంది, ఎంతో ఏకాగ్రతతో ప్రార్థన చేయాలనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది కదా, ఈ లోకాశల్లో పడిపోతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు అదే మాట. యేసు ఇప్పుడు మీరు నన్ను విశ్వసిస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదురై ఎవరింటికి వారు పారిపో గడి వస్తూ ఉంది. అంటే ఈ లోకాశలో పడిపోతూ ఉంటారు. ఇంకా మీరు అది వచ్చియే ఉన్నది, కాని నేను ఒంటరిగా లేను, ఏలైనా నా తండ్రి నాలో ఉన్నాడు. ఇది చాలా గొప్ప మాట అమ్మా. మన తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మన రక్షకుడు. మనకి ఎన్ని లోకాశల్లో మనం పడిపోతున్న ప్రతి సందర్భంలో కూడా మనకు కలుగుతున్న ఆశలు, కొన్ని ఆశలు ఉంటాయి. వాటన్నిటి మనం ఎప్పుడైతే వాటికి లోన్ అవుతూ ఉంటామో లేదా లొంగిపోతూ ఉంటామో అప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలంటే, నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిని కాదు. వీటన్నిటి మాయలో నేను ఎప్పుడైతే పడిపోతూ ఉంటానో నా తండ్రికి నేను దూరం అయిపోతూ ఉంటాను. నా తండ్రికి నేను ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటానో నేను ఒంటరివాడను, ఒంటరిదానను అయిపోతాను. ఈ వాక్యాలను మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దేవుని మాటలు కాబట్టి. చివరిగా ఏమంటున్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా చిత్తాన్ని మీరు పాటించినట్లయితే నేను మీతో ఉంటాను అంటున్నాడు ప్రభు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.